ప్రపంచ పరిస్థితులు చివరి కాలంలోనికి మనం వెళ్తూ ఉంటున్నాము. చివరి రోజుల్లో, చివరి దినాల్లో సంఘము నివసిస్తూ ఉన్నది. ఆ విషయాలను గురించినటువంటి సత్యాలు మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూనే ఉంటున్నాం. కనుక యుద్ధం ఆగింది అని అనుకుంటున్న లోపే మహాయుద్ధం రాబోతుందని TV9 వాళ్ళు గడిచినటువంటి 2 రోజుల నుంచి ప్రకటిస్తూ ఉంటున్నారు. ఈసారి యుద్ధం కాదు, ఏం యుద్ధం అంట? మహాయుద్ధం రాబోతా ఉన్నది. అంటే ఇరాన్ ప్రధాని ఖమేనీ ఎక్కడో ఒక బంకర్లో దాక్కుని తన ఆపరేషన్ అంతా కూడా సంసిద్ధం చేస్తున్నాడు. రష్యా నుంచి రావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఆల్రెడీ వచ్చేసింది. గనక రేపు ట్రంప్ అలాగే బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు కలిసి మరి మీటింగ్ జరపబోతున్నారు. మరి అమెరికాలో కలుస్తారా, ఇజ్రాయెల్లో కలుస్తారా అనే వివరం తెలియలేదు. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ అమెరికాలో ఉండొచ్చు. కనుక దీన్ని ఏ రీతిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇరాన్ను ఏ రీతిగా అంతం చేయాలనేదే వారి యొక్క ప్రధాన ఎజెండా. కనుక ఇంతకు మునుపు ఆల్రెడీ చెప్పిన రీతిగా ఇరాన్ ఏమీ వ్యక్తిగతంగా లేదు, దానికి రావాల్సినటువంటి సహాయాలన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. కనుక మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత రక్షణను, విశ్వాసాన్ని, జీవితాలను సరిచేసుకుంటూ మరి ప్రభు వచ్చే ఆఖరి రోజుల్లో మనం నివసిస్తూ ఉంటున్నాం. కనుక వాటి కొరకైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలని నేను ప్రేమతో సంఘ కాపరిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలను మనం గమనించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. ఈ వచన భాగము క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వాక్య భాగమే అయినప్పటికీ మరి ఒకసారి పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకానికి ఈ వచన భాగాల్ని తీసుకొని వస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గురుటివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. దేవుడి కొద్ది వాక్య భాగాలను దీవించిన రీతిగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధమైన మా యేసయ్య యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాము. ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహించేటువంటి నేర్పును, జ్ఞానమును మాకు దయచేయండి నాయన. అలాగనే పరిశుద్ధాత్ముని యొక్క నేర్పును ద్వారా నాయన ఆ యొక్క సంగతులు గ్రహించుట మాత్రమే కాదు, కానీ వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని మేము జీవించి మీ ద్వారా మెప్పును, ఘనతను తిరిగి మేము అందుకోవటానికి మాకటి జ్ఞానమును దయచేయండి. యూట్యూబ్ ద్వారా కూడా నాయన అనేక ప్రాంతాల నుండి ప్రియ బిడలు మా యొక్క సంఘ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడలను కూడా మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ, విశ్వాసంలో బలపడేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతకు మునుపు అనేక సార్లు ఆయన ప్రవేశించాడు. ఇక్కడ మరి ఒకసారి పండగను పురస్కరించుకొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాడు.
ఆయన ఆ యొక్క దేశాన్ని కానీ ఆ యొక్క రాజ్యాన్ని కానీ తనకు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం మనకు తెలిసినటువంటిదే. చాలామంది బైబిల్ తెలియనటువంటి మరి వారు చెప్పేటువంటిది ఏంటంటే ఇశ్రాయేలు దేశము ఒక 70-80 సంవత్సరాల క్రితమే మాత్రమే మరి పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చరిత్రను కనుక అర్థం చేసుకుంటే, ప్రపంచ చరిత్రను జోడించి అర్థం చేసుకుంటే వారి యొక్క చరిత్ర ఎన్నో వేల సంవత్సరాలకు మరి హిస్టరీ మనకు తెలియచేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వారికి ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. యూదులను తనకు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా దేవుడు స్థిరపరచడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించుట ద్వారా ఆయన వారి మధ్య ఉద్భవించి పెరిగి పెద్దవాడై వారి మధ్య సంచరించి అనేకమైనటువంటి పరలోక రాజ్య సత్యాలు కానీ లేక స్వస్థతలు కానీ అనేక అద్భుతాలు మహిమలను దేవుడు కనుపరిచాడు. అది కేవలము వారు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలనేదే ఏకైక ఎజెండా. కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయారు యూదులు. మనం అర్థం చేసుకున్నాము, మరి అర్థం చేసుకున్నటువంటి మనము ధన్యులమయ్యాము. అర్థం చేసుకోలేనటువంటి వారు దేవుని దృష్టిలో చెడుతనము చేసినటువంటి ప్రజలుగా మిగిలిపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన ఒక ద్వారము గుండా ఆ యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాడు. ఏ ఒక్క ద్వారము అంటే అక్కడ తెలియచేస్తున్నాడు కదా 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అని అంటున్నాడు. ఏ ద్వారం అంటండి? గొర్రెల ద్వారము. యెరూషలేము చుట్టూ కూడా ఆ మహాపట్టణము చుట్టూ ఒక ఎత్తైనటువంటి కాంపౌండ్ వాల్ కట్టబడి ఉన్నది. ఆ పట్టణానికి సంరక్షణగా, ఆ పట్టణానికి ప్రాకారముగా మరి ఆ వాల్ అనేది నిర్మించడం జరిగింది. అయితే ఆ దేశ ప్రజలైనా కానీ బయటకు వెళ్ళాలి, లోపలికి రావాలి అని అంటే ఆ యొక్క గోడను దాటి వెళ్ళాలి, గోడ లోపలికి రావాలి. అయితే దాని చుట్టూ కూడా 12 ద్వారాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 12 ద్వారాలు ఉన్నాయి. ఆ విషయాలు మీరు సొంతగా నెహెమ్యా గ్రంథం చదువుకుంటే అక్కడ నెహెమ్యా చాలా వివరంగా ఏ గుమ్మాలు ఏంటి, దేని అర్థం ఏంటి, దాని యొక్క విషయాలు ఏంటి అవన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఇక్కడ ప్రత్యేకించి గొర్రెల ద్వారము గుండా ప్రవేశిస్తూ ఉంటున్నాడు. ఒక మాట దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నది అని అంటే దాంట్లో ఏదో ఒక ఆత్మీయ సత్యము జోడించి ఉన్నది అనేది మనం నమ్మాలి. మనం విన్న వాక్యము మనకు నిష్ప్రయోజనకరముగా ఉండకూడదు, కానీ ఆ వినేటువంటి వాక్యము అది ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని దాని ప్రకారమైనటువంటి జీవితానికి మనం ఏ రీతిగా మలచుకోవాలి అనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రియులారా, సంఘానికి పరిశుద్ధాత్ముడు అందుకే ఈ యొక్క సత్యాలన్నీ కూడా రాయించి ఉంచాడు. ఎవ్రీ టైమ్ యూ మెడిటేట్, every time you read the word of God, every time you study the Bible, you need to understand the meaning in it. దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని నీవు చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, వినేటప్పుడు నీవు గ్రహించేవాడవుగా, గ్రహించేదానవుగా ఉండాలనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే గొర్రెల ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. అనేక ద్వారాలు ఉన్నాయి కదా, ఎందుకు ఆయన గొర్రెల ద్వారాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడంటే దానికి గుర్తు ఆయనే. యేసుక్రీస్తు వారే ఆ యొక్క గొర్రెల ద్వారానికి గుర్తుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమంటాడు అక్కడ? గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. కనుక నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి చేరలేడు. కనుక ఈ గొర్రెలన్నీ కూడా ప్రవేశించేటువంటి మార్గము, ఆ పట్టణాల్లో ఉండేటువంటి కాపరులు ఆ గొర్రెలను కాచుకోవటానికి ప్రతిరోజు ఉదయం ఆ మార్గము గుండా వెళ్తూ ఉండేటువంటి వారు, సాయంకాలం అయ్యేసరికి మరలా ఆ గొర్రెలన్నింటినీ తీసుకొని పట్టణం లోపలికి వస్తూ ఉండేటువంటి వారు. ఆ ద్వారము. అయితే ఈయనే లోకానికి ఆ గొర్రెలు పోవు మార్గము, నిత్య జీవానికి పోయేటువంటి మార్గము, పరలోకానికి పోయేటువంటి మార్గము, నిత్య రక్షణకు పోయేటువంటి మార్గము ఈయనే అయి ఉన్నాడు. కనుక ఈయన ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సంఘానికి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను గొర్రెలు పోయేటువంటి మార్గాన్ని నేనే.
అని ఆ విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంతకు మునుపు అనేక మంది వచ్చారు, కానీ వారందరూ కూడా దొంగలు అని అంటాడు యేసుక్రీస్తు వారు. చదవండి మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం త్రిప్పండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. కాబట్టి ఇట్లా నేను నాకు ముందుగా వచ్చినటువంటి వారు ఎలా ఉన్నారంట? దొంగలను దోచుకొని వారునై ఉన్నారు అని అంటున్నాడు. కనుక అనేక మంది వచ్చారు మానవుల్ని రక్షిస్తామని కానీ, మానవులకి ఆత్మశాంతిని ఇస్తామని కానీ, మానవులకి మేము అనేకమైనటువంటి మేలులు చేస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి వారు, దొంగలు, దోచుకునేటువంటి వారు అనేక మంది వచ్చారు. కానీ నిజమైనటువంటి ఆత్మశాంతి కానీ, నిజమైనటువంటి రక్షణను కానీ, నిజమైనటువంటి నిత్య జీవాన్ని కానీ ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ ఇదిగో ఈ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు. ఈయనే గొర్రెలు పోయేటువంటి నిజమైనటువంటి మార్గం, రక్షణ ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి మార్గము ఈయనే అయినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ క్రిందకు కనుక మనం చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఆ యొక్క అక్కడ ఒక కోనేరు ఉన్నదంట. ఆ కోనేరుకి ఏంటంటే పేరు బెతెస్దా అనబడిన కోనేరు కలదు. కనుక దెర్ ఇస్ ఎ పూల్. ఆ యొక్క మార్గము గుండా వెళ్ళినటువంటి వారికి అక్కడ ఒక పూల్ ఉన్నది, అక్కడ ఒక కోనేరు ఉన్నది. దానికి ఏం పేరు అంటున్నాడు? బెతెస్దా అని అంటా ఉంటున్నాడు, అనగా కనికర నిలయము. కనుక రెస్టింగ్ ప్లేస్, ఎ ప్లేస్ టు రెస్ట్. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కరుణ కుమ్మరించబడేటువంటి స్థలముగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఆ యొక్క బెతెస్దా అనబడినటువంటి కోనేరు సంఘానికి గుర్తుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చింటది కొంచెం ఎక్కువ తగ్గించు, రీసౌండ్ వస్తుంది. ఫస్ట్ ఉన్నది కొంచెం తగ్గి లైట్గా. ఓకే. గనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆ యొక్క బెతెస్దా అనబడినటువంటి స్థలము అది సంఘానికి గుర్తుగా, అది కనికరమునకు నిలయముగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే ఆ యొక్క స్థలములో అనేక మంది ఉన్నారు. వారు ఎందుకున్నారంటే అక్కడ ఒక కోనేరు ఉన్నది, అక్కడ ఒక నీరు ఉన్నది, నీరు ప్రవహించేటువంటి స్థలము అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీరు చాలా ఇంపార్టెంట్ మానవుని యొక్క జీవితంలో. మరి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు కూడా నీరు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆహారం లేకుండా అయినా ఉండొచ్చేమో, కానీ నీరు లేకుండా ఎవరూ ఉండలేరు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆ నీరు పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించేటువంటి దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందిరంలో నుండి పారేటువంటి నీరుగా మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. హెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం సంతగా చదువుకొని తిప్పాల్సిన సమయం లేదు. కనుక ఆయన మందిరపు గుమ్మములో నుండి ఆ యొక్క నీరు ప్రవహించేటువంటి నీరుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే అది ప్రవహించడం మాత్రమే కాదు, కానీ ఆ నీరు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ స్థలాలన్నిటిని కూడా అది సస్యశ్యామలంగా పండిస్తూ ఉంటుంది, ఎండిపోదు. నీరు లేకపోతే ఎండిపోతుంది, నీరు లేకపోతే అది పంట పండదు, నీరు లేకపోతే మరి అది రాటన్ ల్యాండ్గా మిగిలిపోతుంది, దేనికి పనికిరానటువంటి ల్యాండ్గా అది ఉండిపోతుంది. అదే కనుక నీరు కనుక దాంట్లో ఉన్నట్లయితే, జీవము కలిగినటువంటి ఆ యొక్క నీరు దాంట్లో కనుక ఉండినట్లయితే అది ఫలించటానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి నీరు ఒక విశ్వాసిని నిత్యము ఫలభరితమైనటువంటి జీవితంలోనికి నడిపించేదిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ వ్యక్తి జీవితంలో అయితే నీరు లేదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆ యొక్క వాక్యం లేదో, ఏ ఒక్క వ్యక్తి జీవితంలో అయితే ఆ యొక్క వాక్య ప్రామాణికమైనటువంటి వెలుగు లేదో, అట్టి వ్యక్తి యొక్క హృదయము ఇట్ ఈస్ అ రాటన్ ల్యాండ్, ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్గా అది ఉండిపోతుంది. వ్యవసాయానికి పనికిరాదు, దేనికి పనికిరాదు. అలా ఒక ఎంటీ జీవితాలు, ఎంటీ ఆత్మీయత, ఎంటీ విశ్వాసము, దేనికి పనికిరానటువంటి జీవిత విధానం. దానికి కారణం ఏంటంటే నీరు ప్రవహించటం లేదు.
కానీ ఇక్కడైతే ఆ బెతెస్దా అనబడినటువంటి స్థలములో నీరు పుష్కలముగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క నీరు అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, దేవదూత ఆయా సమయాల్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి కోనేరుని ఏం చేస్తుందంట, నీటిని కదిలిస్తూ ఉంటుంది. ఇట్ ట్రబుల్స్ ద వాటర్. అలా జరిగినప్పుడు ఏ వ్యక్తి అయితే మొదటిగా ఆ యొక్క నీటిలోనికి దిగుతాడో ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. దానికి కారణం ఏంటంటే, ఆ యొక్క కొలను చుట్టూ కూడా మరి అనేకమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారు ఆ యొక్క స్థలములో నివసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరెవరున్నారంటే అక్కడ చెప్తున్నాడు కదా, రోగులు, గ్రుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఎట్లా ఉన్నారంట, గుంపులుగా పడి ఉన్నారంట. అక్కడ ఒక 5 మంటపాలు ఉన్నాయి, 5 పోర్చెస్ అనొచ్చు, లేక మనకు అర్థమయ్యేటువంటి భాషలో వరండా అని చెప్పచ్చు, లేకపోతే వాకిళ్ళు అని చెప్పచ్చు. కనుక 5 పోర్చెస్ ఉన్నాయి, మరి కొలనేట్స్ ఉన్నాయి అక్కడ 5. కనుక ఆ యొక్క స్థలాల్లో ఈ యొక్క వ్యాధి కలిగినటువంటి వారు అక్కడ నివసిస్తూ ఉంటున్నారు. అనేకమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారు. కనుక ఈ యొక్క బెతెస్దా అనబడినటువంటి ఆ యొక్క స్థలము, సంఘానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలము, చాలామంది ఇది నీతిమంతులకి మాత్రమే సంఘము, పరిశుద్ధులకు మాత్రమే సంఘము, దేవుని ద్వారా నీతిపరుడని ఎంచబడినటువంటి వారికే సంఘం అని అనుకుంటారు. కానీ రాంగ్. పరలోక రాజ్యము రక్షించబడినటువంటి వారికి, నీతి కలిగినటువంటి వారికి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము సకల వ్యాధిగ్రస్తులు కూడా రావచ్చు, ఆత్మీయత ఉన్నవారు రావచ్చు, ఆత్మీయత లేనివారు రావచ్చు, పరిశుద్ధుడు అనబడినటువంటి వాడు రావచ్చు, పరిశుద్ధత లేనివాడు రావచ్చు, దేవునిని ఆరాధించేవాడు రావచ్చు, ఆరాధించని వాడు రావచ్చు. కనుక పాపి రావచ్చు, పరిశుద్ధుడు రావచ్చు. సంఘములోనికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నివసించవచ్చు. కనుక ఇక్కడ బెతెస్దా అనబడినటువంటి స్థలంలో కూడా అలాంటి వ్యక్తులు అక్కడ నివసిస్తున్నట్లుగా ఇక్కడ మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే సంఘంలో ఇంతమంది అనేక మంది ఉంటున్నారు కదా. అయితే దేవదూత నీటిని కదిలించబడినప్పుడు ఎవరు స్వస్థపరచబడతారు? ఎవరైతే ముందు దిగుతారో వారు స్వస్థపరచబడతారు. అనగా సంఘంలో ఉన్నారే. కానీ ఎవరైతే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలను గుర్తిస్తారో, దేవుని యొక్క కార్యాలను గుర్తిస్తారో, దేవుడు చేసేటువంటి దీవెన, దేవుడు చేసేటువంటి రూపాంతరము, దేవుడు ఆత్మీయతలో జరిగించేటువంటి ఆ యొక్క పరిపక్వత ఎవరైతే గుర్తిస్తారో అట్టి వారు మొదటిగా దేవుని ద్వారా దీవించబడతారు అనేది మనం ఇక్కడ గుర్తించాలి. కనుక సంఘములో చేర్చబడ్డామనే కానీ దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి కనులు, దేవుని యొక్క సత్యాన్ని ఎరగలేనటువంటి జీవితం, దేవుని యొక్క ఆత్మీయత వైపు నడవలేనటువంటి తనము, తద్వారా ఈ వ్యక్తి తన యొక్క జీవిత విధానాన్ని అక్కడే అనేక సంవత్సరాలు గడిపినటువంటి జీవితము అనేక మంది నేడు క్రైస్తవ జీవితాల్లో గడుపుతూ ఉంటున్నారు. దానికి కారణము దేవుని యొక్క కార్యాలను గుర్తించలేకపోవటం అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, పరిశుద్ధుడు అయినంతటి మాత్రాన నీవు ఇంకా పరిపూర్ణుడు కాలేదు. యు హ్యావ్ బికమ్ హోలీ బట్ యు హ్యావెంట్ బికమ్ పర్ఫెక్ట్. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. The book of Ephesians chapter 4 verse 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటట్లు. గనుక ఇక్కడ ఆ సంఘములో ఆ యొక్క బెతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గర 5 మరి కొలెస్టర్స్ కనుక ఏ రీతిగా అయితే ఉన్నాయో, 5 పోర్చెస్ ఏ రీతిగా అయితే ఉన్నాయో, 5 వాకిళ్ళు ఏ రీతిగా అయితే ఉన్నాయో, సంఘానికి కూడా 5 పరిచర్య ధర్మాలను దేవుడు నియమించాడు. అయితే అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నీవు పరిపూర్ణుడు వగునట్లుగా. కనుక రక్షించబడినటువంటి మనమందరము కూడా పరిపూర్ణలము కాలేదు. ప్రభు వచ్చే పర్యంతము కూడా ఆ పరిపూర్ణత వైపు మనం అడుగులు వేసేటువంటి వారంగా మనం ఉంటామనేది మనం ఇక్కడ గమనించాలి. చదవండి క్రిందకు. ఉపదేశకులుగాను
నియమించను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సంఘములో అనేకమైనటువంటి వ్యక్తులు వస్తారు, అనేకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు వస్తారు. అందరి నేచర్ ఒకటే ఉండాలని లేదు, అందరి యొక్క మనస్సు ప్రభు మీదే ఉండాలని లేదు. కొంతమంది మనసు పాపం మీద ఉంటుంది, కొంతమంది మనసు లోకం మీద ఉంటుంది, కొంతమంది మనసు లోక ఆశల మీద ఉంటుంది, కొంతమంది మనస్సు ప్రభు మీద ఉంటుంది, కొంతమంది మనస్సు చర్చిలో జరిగేటువంటి విషయాల మీద ఉంటుంది. ఈ రీతిగా సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనసు ఏదో ఒక మనస్సు చేత నింపబడి ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు రక్షించబడినటువంటి వాడవుగా, మనం ప్రభు ద్వారా స్వీకరించబడినటువంటి వారము గనక ఆయన మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరము కూడా ప్రభువును ఆరాధించే వారమై మనం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభువును గణపరిచే వారమై మనం ఉండాలి. మన జీవితాల్లో నుండి, మన మాటల్లో నుండి, మన క్రియల్లో నుండి, మన పనుల్లో నుండి, మన చేతల్లో నుండి, అనేక విషయాల్లో గుండా మనము ప్రభువును ఆరాధించి సేవించే వారముగా ఉండాలి. అట్టి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి ఆ పరిపూర్ణత వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నది. అలాంటి మనస్తత్వము లేనటువంటి వ్యక్తి ఎక్కడేసిన గొంగలట్ట అక్కడే అన్నట్టుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన ఆ యొక్క స్థలానికి వచ్చాడంట, అనేక మంది అక్కడ ఆ యొక్క స్థలంలో ఉన్నారు. కనుక ప్రభువు పిలుస్తూ ఉంటున్నాడు సంఘానికి. హీఈస్ వెల్కమింగ్ ఎవ్రీవన్. సంఘానికి పరిశుద్ధులు మాత్రమే రావాలనేది ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే అందరూ దేవుని సన్నిధికి రావాలి, దేవుని కనికరము ఆ నిలయానికి రావాలి, వచ్చి వారి యొక్క జీవితాలను మార్చుకోవాలి, వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, వారి యొక్క హృదయాన్ని మార్చుకోవాలి. దే నీడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఓల్డ్ నేచర్ టు అ న్యూ నేచర్. ఒక క్రొత్త మనిషిగా మారినటువంటి స్వభావము ధరించాలని దేవుడు అందరినీ తన సంఘానికి ఆహ్వానించేటువంటి ప్రభువుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి యేసుక్రీస్తు వారు లేవీని పిలిచాడు. లేవీ రా, నన్ను వెంబడించు అని చెప్పాడు. వెంటనే లేవీ తను చేస్తున్నటువంటి పని అంతా కూడా వదిలిపెట్టేసి ఆయనను వెంబడించి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటిలో కూర్చొని మరి భోజనము చేస్తూ ఉంటుండగా ఆ యొక్క ఇంటిలో యేసుక్రీస్తు వారు చుట్టూ కూడా పాపులున్నారంట, అబద్ధికులున్నారంట, పరిసయ్యులు ఉన్నారంట. కనుక మంచివారు ఉన్నారు, రోగులు ఉన్నారు, పాపులు కూడా ఉన్నారని చెప్పి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. చదవండి మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెలుచు నన్ను వెంబడించుమని చెప్పగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చొని ఉండిరి. కనుక ఎవరెవరు ఉన్నారంటే ఆయన చుట్టూ పరిశుద్ధుడైనటువంటి ప్రభువే, కానీ ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మరి పాపులు ఉన్నారు. అనగా మరి ఆ బెతస్తా అనబడినటువంటి సంఘములో కూడా కోనేరు చుట్టూ కూడా అనేక మంది రోగాలు వ్యాధులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను మాత్రమే పరిశుద్ధుడుని అనుకున్నటువంటి వాడు సంఘానికి రాడు. నేను మాత్రమే ఆరాధికుణ్ణి, నేను మాత్రమే ప్రభువును పూజించేటువంటి వాడిని, నేను మాత్రమే వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనుకునేటువంటి వాడు సంఘానికి రాడు. కానీ నా అల్పమైనటువంటి జీవితాన్ని దేవుడు మహిమపరచాడు, దేవుడు గణపరిచాడు. పాపి జీవితము నుండి జీవము కలిగినటువంటి మనస్తత్వానికి దేవుడు మార్చాడు. ఆయనను ఆరాధించాలి, గణపరచాలని ఏ వ్యక్తి అయితే తలంచుతాడో ఆ వ్యక్తి మాత్రమే ఆయన సన్నిధికి వచ్చి ఆయనను గణపరుస్తారు ప్రియులారా. అలాగైతే ఆయన లేవి ఇంట చేరినప్పుడు అనేక మంది వ్యతిరేకమైనటువంటి వారు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ ఆయన వెళ్ళిపోమని చెప్పలేదు. ఎందుకంటే వారు మారు మనసు పొందాలనేదే దేవుని యొక్క అభిలాష. లూకాసు వార్తలో మనం గమనిస్తే ఆయన ఒకని ఇంటికి వెళ్తాడు,
ఆ యొక్క ఇంటిలోనికి ఆయన చేరినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా సనుక్కున్నారంట. ఏంటి, ఈయన మా ఇంటికి రాకుండా ఆయన ఇంటికి వెళ్ళాడేంటి, ఆ పాపాత్ముని ఇంటికి వెళ్ళారేంటి, అన్యాయముగా మన దగ్గర నుండి ధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారేంటి అని చెప్పేసి జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అనేక మంది ఆయనను మరి సనుక్కున్నారు. కానీ అక్కడ చక్కటి మాట యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు 19:10. నశించిన దానిని క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చింది గనుక నశించిన దానిని, ద వన్ విచ్ ఇస్ లాస్ట్, హీ కేమ్ టు సర్చ్, హీ కేమ్ టు ఫైండ్ అండ్ హీ కేమ్ టు సేవ్. కనుక నశించిపోయినటువంటి ఆ యొక్క ఆత్మను దేవుడు రక్షించటానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. కనుక నేను నీతిమంతుల్ని పిలవటానికి నేను రాలేదు, లోకంలో ఉన్నటువంటి ధనికుల్ని పిలవటానికి నేను రాలేదు, లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిని పిలవటానికి నేను రాలేదు. నేను చదువులేనటువంటి వారిని, మరి దిగజారిపోయినటువంటి వారిని, అణగారిపోయినటువంటి వారిని, ఎవరైతే నా యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని పిలవటానికి నేను వచ్చానని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఇక్కడ కూడా ఈ వ్యక్తి మరి ఆ విషయాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ వ్యక్తి అనేక సంవత్సరాలుగా ఆ యొక్క స్థలంలో ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? నేను అనేక సంవత్సరాలు అంటే కొంతమంది అనేక సంవత్సరాలు నేను రిపీట్ చేస్తున్నాను. 38 ఏళ్ళు అండి, అక్కడ రాయబడి ఉంది కదా, చదివాం కూడా. కనుక 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి ఆ యొక్క స్థలంలో ఉన్నాడు, కానీ మార్పు లేదు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క విషయాలు గ్రహించగలిగినటువంటి మనస్సు లేదు. అందుకే ఇశ్రాయేలు జనాంగంతో కూడా మోషే మాట్లాడుతూ, మీరు దేవుని సత్యాలు ఎరిగి ఉన్నారు, దేవుని విషయాలు విని ఉన్నారు, అయినప్పటికీ కూడా మీరు వాటిని గ్రహించలేక ఉన్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం తిప్పండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 2వ వచనం. మోషే ఇశ్రాయేలులందరినీ కూడా పిలిచి వారితో ఇట్లా నేను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున అతని జనాంగం మొత్తానికి కూడా ఐగుప్తు దేశానికి చేసినంతటి కూడా మీరు చూశారు. కన్నులారా చూశారు, ఓకే. తర్వాత గ్రహించుచు, గ్రహించే హృదయము, చూచేటువంటి కనులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అని అంటా ఉంటున్నాడు. అదేంటి, మోషే రివర్స్గా మాట్లాడుతున్నాడు. మొదటేమో మీరు చూశారు, గ్రహించారు, మీరు మహత్కార్యాలని చూశారని చెప్పి అంటున్నాడు. మరలా ఇమ్మీడియట్గా మీరు చూడలేదు, మీరు గ్రహించలేదు, మీరు వినలేదు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా మరి ఆత్మీయ అంధత్వం ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు చూసినట్లుగానే కనబడతా ఉంటారు, కానీ వాటిని గ్రహించలేనటువంటి మనస్సు, శారీరకమైనటువంటి కన్నులతో చూస్తున్నారే కానీ ఆత్మీయమైనటువంటి కన్నులతో చూడట్లేదు. శారీరకమైనటువంటి చెవులతో సంఘంలో చెప్పబడేటువంటి వాక్యం వింటున్నారు, కానీ హృదయం అనబడినటువంటి చెవులలోనికి దానిని చొచ్చుకొని తీసుకొని వెళ్ళాలని కానీ, దాని ద్వారా జీవితాలను మార్చుకోవాలని కానీ, ప్రవర్తనను మార్చుకోవాలని కానీ అనేక మందికి నేడు క్రైస్తవ జనాలలో ఉండట్లేదు. అదే ఇశ్రాయేలు జనాంగము చేసినటువంటి తప్పు కూడా దానిని మోషే ఎత్తి చూపిస్తూ అంటున్నాడు, మీరు చూశారు కానీ మీరు చూడలేదని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. మీకు దేవుని సత్యమేంటో తెలుసు, కానీ మీరు గ్రహించలేకుండా ఉంటున్నారనేది తెలియచేస్తూ ఉంటున్నాడు. నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి దౌర్బల్యత కూడా అదే. చాలామంది సంఘాలు వస్తున్నారు, చాలామంది సంఘాలలో ఆరాధిస్తున్నామని చెప్తున్నారే కానీ సరి అయినటువంటి ఆరాధన, సరి అయినటువంటి జీవితము, సరి అయినటువంటి మారు మనసు, సరి అయినటువంటి ప్రవర్తన లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ఫోర్స్ఫుల్గా తన ఆత్మ తీవ్రతలో మరి సంఘాన్ని
హింసిస్తూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తన పశువు మీదెక్కి దమస్కు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటే అప్పటికే పరిసయ్య తెగకు చెందినటువంటి నీతిని నెరవేర్చాలని, పరిసయ్యులు చెప్పినటువంటి మాటలు నెరవేర్చాలని క్రైస్తవుల్ని హింసిస్తూ, క్రైస్తవుల్ని కొడుతూ, మరి ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో వారికి అనేక రకాలైనటువంటి మరి వేదనలు పెట్టేటువంటి వాడుగా ఈ యొక్క సౌలు అనబడినటువంటి పౌలు తయారైపోయాడు. అలాంటి సమయంలో దమస్కు మార్గంలోనికి ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక గొప్ప వెలుగు మరి దేవుని నుండి వచ్చినప్పుడు ఈయన తన పశువు మీద నుండి కింద పడిపోయాడు. కింద పడిపోవటం మాత్రమే కాదు కానీ తనకు ఉన్నటువంటి చూపును కూడా కోల్పోయాడు. అంటే పరలోక సంబంధమైనటువంటి వెలుగు దర్శించినప్పుడు ఈయనకు శారీరకంగా భూ సంబంధమైనటువంటి చూపు మూయబడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే అలా ఎందుకు జరిగించబడింది? పర సంబంధమైనటువంటి వెలుగు వస్తే ఈయన ఎన్లైటన్ చేయబడాలి, ఈయన వెలిగించబడాలి, ఈయన దాని గురించినటువంటి సరి అయినటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి. కానీ ఎందుకని ఈ యొక్క భౌతికమైనటువంటి చూపును కోల్పోయాడు పౌలు? గుడ్డివాడుగా ఎందుకు మారిపోయాడు అని అంటే, ఒరే బాబు, నువ్వు ఇంతవరకు కూడా పరిసయ్య నీతిని నెరవేర్చాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటున్నావు, నీవు ఆత్మీయమైనటువంటి కార్యాలను చూడలేకపోతూ ఉంటున్నావు, యేసు యొక్క జీవము కలిగినటువంటి మనస్సును నీవు గ్రహించలేకపోతూ ఉంటున్నావు అనేది పౌలుకు దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శారీరకమైనటువంటి కనులు మూయబడుట చేత ఆత్మీయమైనటువంటి కన్నులను, ఆత్మీయమైనటువంటి కనువిప్పును దేవుడు పౌలుకు అనుగ్రహించినట్లుగా అక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నది. గనుక నేడు ప్రపంచంలో క్రైస్తవులు కూడా అదే స్థితిని కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇశ్రాయేలీయులకు అలనాడు మోషే తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పౌలు యొక్క జీవితం ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాము. కనుక ఆయన చూసే వారంగా మనం ఉండాలి, ఆయన సన్నిధికి వచ్చి పోయే వారంగా మనం ఉండకూడదు. ఏదో మనం ఒక 2 పాటలు పాడాము, చందా వేసాము, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు, వెళ్ళిపోయాము అన్నట్టుగా కాకుండా ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళాం, వచ్చి ఏం తెలుసుకున్నాం, వచ్చి ఏం మారాం, వచ్చి ఏమి ప్రభువు మనతో మాట్లాడాడు అనేది గ్రహించే వారముగా మనం ఉండాలి. అలా కాకుండా మనకు వచ్చిపోతున్నా అయితే చివరికి ఎక్కడికి వెళ్తామంటే నరకానికే వెళ్ళిపోతాం, ఇంకా అక్కడ చేరవు. గనుక అందుకే యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటాడు, నీవు అన్ని అవయవాలు కలిగి ఉండి నరకానికి వెళ్ళటం కంటే ఏమంటాడు, నీవేదైనా ఒక అవయవాన్ని కోల్పోయి నువ్వు పరలోకానికి చేరడం బెటర్. మత్తయి సువార్త 5:29 అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. కనుక నీకు అభ్యంతరపరిచేటువంటి అవయవం ఏదైతే ఉంటుందో, నిన్ను దేవునికి ఆటంకపరిచేది ఏదైతే ఉంటుందో, నీవు దేవుని వాక్యం చదవకుండా నీ యొక్క మనస్సుకు ఆటంకం కలిగించేది ఏదైతే ఉంటుందో, నీ వ్యక్తిత్వానికి, నీ కుటుంబానికి, నీ యొక్క సంఘానికి, నీ యొక్క పరిస్థితులకు నీకు ఆటంకం కలిగించే ప్రతిదాన్ని కూడా ఆయన దూరపరిచి ఆయనకు సంసిద్ధమైనటువంటి మనసుతో, ఆయన యోగ్యులుగా మనల్ని తీర్చేటువంటి మనసుతో మనము ఆయన పరలోకానికి చేరడం బెటర్. కనుక ఆ విషయాలు మనకు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే 6వ వచనం గమనించండి, 5:6 చదవండి. ఏ స్థితిలో ఉన్నాడంట? పడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? దేవుని కార్యాలను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన యొక్క ఆత్మీయత వైపు చూడలేనటువంటి స్థితిలో, పాపములో దిగజారిపోయాడు, కూరుకుపోయాడు. సంఘానికి వస్తున్నాడనే పేరుకే కానీ, ఆ స్థలంలో ఉన్నాడనే కానీ 38 సంవత్సరాల నుండి ఆ యొక్క స్థలంలో ఉంటున్నాడు. వెరీ సీనియర్. చాలామంది ఎంత గొప్పగా చెప్పుకుంటారో, పలాని సంఘంలో మేము సీనియర్స్, పలాని సంఘంలో మేము సీనియర్స్, పలాని సంఘం, పలాని సేవకులు ప్రారంభ దినాల్లో నుండి మేము ఉన్నామండి. కానీ ఆత్మీయత ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్పిరిచువాలిటీ? యూ మైట్ బీ అ సీనియర్, బట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్? నీకంటే తర్వాత వచ్చినటువంటి వారు,
నీకంటే తర్వాత రక్షించబడినటువంటి వారు, నీకంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు, నీకంటే ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నటువంటి ఆత్మీయ రక్షణ అనుభవంలో ఎదుగుతున్నటువంటి వారు బలమైనటువంటి స్తంభాలుగా సంఘంలో నాటబడతా ఉంటే ఎంతో కాలం నుండి నీవు పడిన స్థితిలోనే ఉన్నావు, కానీ లేవలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావని గ్రహించట్లేదు. ఈ వ్యక్తి కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. గెహాజీ కూడా ఉండటానికి ఎక్కడున్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు. కానీ చూడగలిగినటువంటి కన్నులు లేవు గెహాజీకి. ఎలీషా చూస్తూ ఉంటున్నాడు సర్వ సైన్యాన్ని, కానీ పరలోక సైన్యాన్ని, కానీ ఈ గెహాజీ మాత్రం చూడలేకపోతూ ఉంటున్నాడు, భయపడిపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే చూసేటువంటి కన్నులు లేవు, దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగినటువంటి మనస్సు లేదు గనక శిష్యుడుగా అనేక సంవత్సరాలు ప్రవక్త దగ్గరే ఉన్నాడు, ప్రవక్తకు పరిచర్య చేస్తున్నాడు, ప్రవక్తకు ఉపచారం చేస్తున్నాడు, ప్రవక్తకు సహాయం చేస్తున్నాడు, ప్రవక్త ఆత్మీయమైనటువంటి విషయాలన్నింటిలో కూడా పాలు పొందుతున్నాడే, కానీ దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోతూ ఉంటున్నాడు. నేడు సంఘంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అదే రీతిగా ఉంటున్నాం. ఆత్మీయతను చూడలేనటువంటి కన్నులు. ప్రభు వచ్చేటువంటి కాలాల్లో మనం ఉంటున్నాం, ప్రభు వచ్చేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఇకనైనా కానీ ఆ లేపబడినటువంటి స్థితిలోనికి మనం రావాలి. ఆ పడి ఉన్నటువంటి స్థితిలో యేసు ప్రభు వారు చూస్తున్నాడు, ఆ యొక్క వ్యక్తిని అక్కడ చూస్తూ ఉంటున్నాడు. పడి ఉన్నటువంటి స్థితి, లేవలేనటువంటి స్థితి. గనుక ప్రభునందు ప్రియులారా, అలాంటి స్థితి మనలో నుండి దూరపరచబడాలనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. సొలొమోను కూడా 2వ అధ్యాయము పరమగీతముల గ్రంథం 15వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, గమనించండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. చదవాలి త్వరగా, చదవండి. మన ద్రాక్ష తోటలు పూత వచ్చినాయి, నక్కలు ఎక్కడున్నాయంట? ద్రాక్ష తోటలో నక్కి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆ వచ్చేటువంటి పంటను తినాలని, ఆ వచ్చేటువంటి పండ్లను నాశనం చేయాలని. ద్రాక్ష తోట అనగా దేవుని సంఘంలోనే ఈ గుంట నక్కల్ లాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు దాగి ఉంటారు, అనగా సాతానుడే దాగి ఉంటాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక వాడి యొక్క పని ఏంటంటే ఆత్మీయతలో ఏ వ్యక్తిని కూడా ఎదగటం వాడికి ఇష్టం లేదు. అంతకంతకు దిగజారిపోవాలనేదే వాడి యొక్క ఇష్టం. ఎదగటము, పెరగటము, బలం పొందటము, శక్తి పొందటము, దేవుని యొక్క ఆత్మీయతలో ఎదగటం అనేది వాడికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. దానికి కారణం ఏంటంటే వీరి యొక్క మనస్సు కూడా దేవుని మీద ఉండదు. ఎక్కడ ఉంటుందంటే ఈ లోకం మీద ఉంటుంది, ఈ లోకపు ఆశల మీద ఉంటాయి, ఈ లోకపు కోరికల మీద ఉంటాయి, ఈ లోకపులో ఉన్నటువంటి పాపం మీద ఉంటుంది. దేవుని యొక్క సత్యము వైపు ఈ వీరి యొక్క మనస్సు లేదు కనుక దేవుడు కూడా కొన్నిసార్లు అప్పగించేస్తాడు, బుద్ధి తెచ్చుకోండి రా బాబు అనేసి. కనుక యువర్ క్యాపబిలిటీ ఆర్ యువర్ కెపాసిటీ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ కెనాట్ సేవ్ యూ. నీ యొక్క పరిస్థితిలో నుండి నిన్ను లేవనెత్తగలిగినటువంటి వాడు ప్రభు ఒక్కడే, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా లేవనెత్తలేవు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అందుకే అంటాడు కదా దేవుని యొక్క వాక్యంలో, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరుని నమ్ముకుంటే మభ్యము తప్ప ఏమీ రాదు. కనుక ఆ సౌలు కూడా ఒకసారి యెహోవా దేవుని మీద నమ్మికను తీసివేసి ఎక్కడికి వెళ్ళాడు? సోదె చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బ్లాక్ మ్యాజిక్ను ఆచరించేటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త చనిపోయాడు ఓకే, కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చనిపోలేదు కదా. దేవుని మీద మనస్సు ఉంచాలి కదా, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకోవాలి కదా. దేవుడు నాకు మరి ప్రవక్త లేకపోయాడు, ఇంతకాలం నన్ను గైడ్ చేశాడు, కానీ ఇప్పుడు నన్ను ప్రభు ఉన్నాడు నన్ను గైడ్ చేయడానికని అనుకోవాలి కదా. కానీ మూర్ఖుడు ఆ రీతిగా అనుకోక మరి దిగజారిపోయినటువంటి అనుభవంలో మనం అక్కడ రాజైనటువంటి సౌలును మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా.
కనుక ఆత్మీయమైనటువంటి నిద్ర ఏం చేస్తుందంటే అంధత్వాన్ని మనకు కలుగు చేస్తుంది. దేవుని కార్యాలను చూడలేకుండా లేవలేనటువంటి స్థితిలోనికి మనల్ని దిగజార్చి వేస్తుంది. 7వ వచనం చదవండి. అయ్యా నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా వేరే వాళ్ళు ఎవరో దిగేనని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కనుక ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన స్టోరీ అంతా కూడా, తన బాధ అంతా కూడా, తన కష్టం అంతా కూడా ఎవరు చెప్పుకుంటున్నాడు? ప్రభువుకి చెప్పుకుంటున్నాడు. మనుషులకు చెప్పుకోవద్దండి కష్టాలు. మనుషులకు చెప్పుకుంటే ఏదో ఒక రోజు నేను మార్కెట్లో అమ్మేస్తాను, బంగారం అమ్మేసినట్టు. కనుక దేవుని పాదాల చెంత మన విషయాలు చెప్పుకుంటే, దేవుని పాదాల చెంత మన యొక్క స్థితిగతులు చెప్పుకుంటే మనల్ని ఆదరించేవాడు ఆయనే. ఎందుకంటే ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు లేవలేకుండా. అయితే ఇలాంటి వ్యక్తిని అనేక మంది చూస్తుంటారు. కానీ ఎవడు కూడా ఇతనికి సహాయం చేయడానికి ఎవడు ముందుకు రాలేదు. కానీ ప్రభు గొర్రెల ద్వారము గుండా ప్రవేశించి నేరుగా ఈ వ్యక్తి పడి ఉన్నటువంటి స్థలము దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన యొక్క పరిస్థితి ఆయనకు తెలుసు, మన యొక్క కష్టం ఆయనకు తెలుసు, మన హృదయం కృంగిపోయిందని, మన హృదయం వేదనతో నిండి ఉన్నదని, మన హృదయము అంగలార్పుతో నిండి ఉందని ఆయనకు తెలుసు. అయితే లేవనెత్తగలిగినటువంటి మనుషుడు ఎవరూ లేరు. భర్త ఆదరించలేకపోవచ్చు, భర్త కృంగ చేయవచ్చు, భార్య కృంగ చేయవచ్చు, పిల్లలు నశింప చేయవచ్చు. అనేక స్థితిగతుల మధ్య ఇంకా లోతైనటువంటి వేదనలోనికి మనుషులు దిగజారుస్తూ వచ్చేమో, కానీ దేవుడు మాత్రం దిగజార్చేటువంటి తత్వం ఆయనకు లేదు. దేవునికి ఒకటి తెలుసు, లేవనెత్తటము, పైకెత్తటము, రక్షించటము, మారు మనసును అనుగ్రహించటం మాత్రమే ఆయనకు తెలిసినటువంటి విషయం అనేటువంటి ఇక్కడ గమనించాలి పిల్లారా. అలాగైతే నేరుగా ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన కష్టం అంతా కూడా ఆయన దగ్గర చెప్పుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాము. అనేక మంది సహాయం చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నా కానీ ఈయనకు సహాయం చేయలేకపోయారు. అన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా 38 years 38 సంవత్సరాల బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి సహాయం చేయడానికి ఒక్కడు కూడా లేదు. కొంతమందికి తాత్కాలికమైనటువంటి ఆనందం ఉంటుంది. నేను బాగుపడకపోయినా పర్లేదు, పక్కోడు ముందుకే చాలండి. నేను పాస్ కాకపోయినా పర్లేదు, పక్కోడు ఫెయిల్ అయ్యాడు అనుకుంటాడు. ముందు అడుగుతూ ఉంటాడు, అరే నీకు పాస్ అయ్యో లేదురా పోయిందిరా అని. అమ్మ ఈడు హ్యాపీ, నాకు పోయింది ఆడికి పోయింది, పక్కోడు పోయింది నాకు పోయింది. కనుక అలాంటి మనస్తత్వం, కనుక ఆదరించేటువంటి స్వభావం ఉన్నదా? నేడు లేవనెత్తేటువంటి స్వభావం ఉన్నదా? దేవుని మాటలతో ఆదరించి, దేవుని మాటలతో పలికి, దేవుడు యేసుక్రీస్తు వారు అనేక సమయాల్లో ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు మనుషుల్ని లేవనెత్తాయి, పడద్రోయలేదు. కనుక క్రైస్తవ బిడలంగా, విశ్వాసులంగా మనము కూడా హృదయాలను గాయపరిచే వారంగానో, హృదయాలను కృంగజేసే వారంగానో, ఈడి గతి ఇది అయ్యిందిలే, ఈడి గతి ఇంతేలే అని చెప్పేసి అలాంటి మనస్తత్వం క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవులు అనగా రక్షించబడినటువంటి విశ్వాసులకు అసలే ఉండకూడదు. కనుక ఇక్కడ అలాంటి వ్యక్తిని దేవుడు పలకరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ వ్యక్తిని దేవుడు అక్కడ పలుకుతూ ఉంటున్నాడు. చదవండి 8వ వచనం కూడా. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వాడి యొక్క పరుపెత్తుకొని నడిచాను. కనుక నీవు గోరుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా అవును నాయన, ఇంతకాలానికి నీవు వచ్చినందుకు నాకు ఆనందంగా ఉన్నది నాయన అని చెప్పేసి వెంటనే దేవుని యొక్క మాట ఏం చేసింది? ఆ వ్యక్తిని దిగ్గున లేచాడంట. అక్కడ గమనించండి ఏమంటున్నాడో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత ఉన్నది, తన పరుపెత్తుకొని నడిచాను. వెంటనే లేచాడంట. అప్పటి వరకు తాను ఏ బెడ్లో అయితే పడిపోయి ఉన్నాడో, ఏ స్థితిలో అయితే పడిపోయి ఉన్నాడో, దాన్నే హెబ్రూ భాషలో బారా అని అంటాడు. బార్ కాదు, బారా. కాబట్టి బారా అంటే
శూన్యములో నుండి ఒక ఉన్నతమైనటువంటి ఒక క్రొత్త స్థితిని కల్పించగలిగినటువంటి వాడు అనేది దాని యొక్క అర్థం. కనుక మన ప్రభువు జీరో నుంచి ఎక్కడికి నడిపించగలడు? హీరోగా నడిపించగలడు. జీరో నుంచి దేవుడు లేమిలో నుండి కలిమిలోనికి, ఆ ఆత్మీయమైనటువంటి కృంగిపోయినటువంటి స్థితిలో నుండి ఆదరించబడినటువంటి స్థితిలోనికి దేవుడు లేపగలడు. కనుక ఈ వ్యక్తి కూడా ఇక్కడ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ఇతనికి ఏం చేసిందంటే జీవింపచేసింది. తన శరీరాన్ని మార్చివేసింది, తన స్థితిని మార్చివేసింది. లేచి తన పరుపెత్తుకొని ముందుకు నడిచినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈయన ఇంతకాలానికి స్వస్థపరచబడ్డాడు కదా, ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకోవాలి? సంతోషించాలి. సంతోషిస్తున్నారా? అక్కడ చాలామంది పరిసయ్యులు అక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నారు, ఏరరే ఏమైంది? ఎవరు నిన్ను స్వస్థపరిచారు? అలా చేయకూడదు కదా, ఇది విశ్రాంతి దినం కదా, ఇలా దేవుని కార్యాలు చేయకూడదు కదా, ఎవరు నిన్ను స్వస్థపరిచింది? ఏదో ఒకట్రా బాబు, 38 సంవత్సరాల నుండి అలాంటి స్థితిలో నుండి లేచాడు, నడవగలుగుతున్నాడు, వాడి జీవితం బాగుపడింది, వాడి కుటుంబం బాగుపడింది, వాడి పరిస్థితి బాగుపడింది అని అనుకోవాలి. కానీ అసలు ఎవడు నిన్ను ఇట్లా చేసింది మాకు పేరు చెప్పు అసలు ఫస్ట్ నువ్వు అని చెప్పేసి వాడిని నిలదీయటం మొదలుపెట్టాడు. వాడు అన్నాడు నాకు తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సందర్భంలో తెలిసిందనుకోండి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కనుక యేసు క్రీస్తు వారి యొక్క మాట మనల్ని ఆదరించి మనల్ని పైకి లేవనెత్తేటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక కృంగిపోయి ఉన్నావేమో, నశించిపోయి ఉన్నామని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుని జీవము కలిగినటువంటి మాట మనల్ని ఆదరిస్తుంది, మనల్ని పురికొల్పుతుంది, మనల్ని భద్రపరుస్తుంది. అయితే మనకు చూసేటువంటి కన్నులు ఉండాలి, గ్రహించేటువంటి మనసు ఉండాలి, వినగలిగినటువంటి చెవులు మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మీయమైనటువంటి కార్యాల్ని మనం చూస్తాం. కనుక ఆ వ్యక్తులు ఏ రీతిగా అయితే ముందుగా స్వస్థపరచబడినటువంటి వారుగా ఉన్నారో అలా మనం ఉండాలి అని అంటే ముందుగానే మనం దేవునిలో బలమైనటువంటి వారముగా మనము సంసిద్ధం కావాలి. సంసిద్ధం అవటం మాత్రమే కాదు, కానీ దేవుని కార్యాల్ని మనం గ్రహించే వారంగా మనం ఉండాలి. సరే అలా లేరు, కనీసం దేవుడు ఆదరించినప్పుడైనా, దేవుడు మాట్లాడినప్పుడైనా, దేవుడు హెచ్చరించినప్పుడైనా సరి చేసుకుంటే దేవుడు లేవనెత్తుతాడు, స్వస్థపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు నిండారులుగా మనందరి హృదయాల్లో దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాము. తర్వాత అందరూ ఒక 5 నిమిషాలు ఆగండి. ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, మహాగణుడైన మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు మీ యొక్క సన్నిధిలో మీరు మాకు వినిపింపచేసినటువంటి మీ యొక్క లేఖనాలని బట్టి వందనాలు నాయన. అలనాడు 38 సంవత్సరాల నుండి బెతస్తా అనబడినటువంటి ఆ యొక్క కోనేరు దగ్గర, ఆ మండపములో సకల వ్యాధి కలిగినటువంటి రోగులు అక్కడ పడి ఉన్నారు. గురుడ్డివారు, చెవిటివారు, కృంటివారు, లేవలేనటువంటి వారు, ఊచ చేతులు కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఆ కనికరం అనబడినటువంటి స్థలములో, రెస్టింగ్ ప్లేస్లో ఉన్నారు. నేడు కూడా నాయనా సంఘం అనబడినటువంటి స్థలములో అనేకమైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందులో విశ్వాసులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, నామకార్థ వ్యక్తులు ఉంటారు, అన్యులు ఉంటారు, సకల రోగగ్రస్తులు సంఘములో ఉంటారు. అయితే మీ యొక్క వాక్యము వెదజల్లబడినప్పుడు, మీ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు జరిగినప్పుడు వాటిని గుర్తించి వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు కొందరే ఉంటారు, అందరూ కాదు. అయితే ఆ కొందరిలో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. కొద్దిగానైనా కానీ మీ యొక్క ఆత్మీయ కార్యాలను మేము గ్రహించగలుగుతూ ఉంటున్నాం నాయన. అందుని బట్టి వందనాలు. ఇంకా గ్రహించలేనటువంటి వారు ఉంటే వారి యొక్క ఆత్మీయ కనులను మీరు తెరవండి. లోకాన్ని చూడక, పాపాన్ని చూడక, వారి హృదయంలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేసి మీ ద్వారా స్వస్థపరచబడి, వాక్యము ద్వారా స్వస్థపరచబడి, ఆ జీవపు జల నది వారి యొక్క గర్భములో నుండి ప్రవహించి వారి యొక్క ఆత్మీయతను అది క్షేమపరిచేదిగా ఉండగలుగుటకు మీ యొక్క కృపను ప్రసాదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలోపంలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలని కూడా నిండారులుగా మీరు దీవించండి. అలాగనే మా ప్రభువా,
యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అనారోగ్యంతో ఉండి రాలేకపోయినటువంటి బిడ్డలను మీరు మరొకసారి మీరు నడిపించండి, స్వస్థపరచండి, వారి యొక్క గాయాలను మీరు కట్టండి. అలాగనే బలహీనతను మీరు తీసివేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయా పనుల నిమిత్తమై రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మరి ఒక సమయానికి నడిపించండి. నాయన యవన బిడ్డలను మీరు కాచి కాపాడండి. కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగిపోయినటువంటి మంచి జీవిత విధానాన్ని వారు మీ కొరకు జీవించేటువంటి కృపను అనుగ్రహించండి. చంటి బిడ్డలు ఉంటున్నారు, కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆటపాటల్లో కావలసినటువంటి కాపుదలను ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగునట్లుగా, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరగగలుగునట్లుగా మీ యొక్క సహాయమును మా మీద కుమరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. నాయన తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచు ఉంటుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ యొక్క ఆదరణతో, మీ యొక్క దీవెనతో మీరు లేవనెత్తండి, ఆదరించండి. మీరు సంసిద్ధత చేసి ముందుకు నడిపించి మీ యొక్క శక్తితో మీ కొరకు జీవించేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.